ఏం పేరక్క మీ పేరు? అర్సమ్మ. మీ భర్త పేరు? నాగప్ప. మీ గ్రామం పేరు? పెదురుపాడు. మీ మండలం? మద్దూరు. ఏం జరిగింది అసలు? అసలు మీకెంతమంది పిల్లలు? నాకు ఒక ఇద్దరు బిల్లు ఒక కొడుకు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు. ఒక పెద్ద పాపకి ఎంత వయసు? 14 ఉంటాయి. 14 ఉంటాయి. చిన్నది. పెద్ద పిల్ల అయ్యి 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. చిన్న పాప ఈ పాప పిల్ల 5. 5 సంవత్సరాలు. బాబుకి 16 సంవత్సరాలు. 16 ఉంటాయి. ఏం జరిగింది అసలు? మీ పాపకి ఏం జరిగింది? ఏం అన్యాయం జరిగింది? అయితే నారాయణపేటకు పోతే ఇట్లా దొంగతనం చేసిందని పట్టుకున్నారు. నారాయణపేట పోతే 50,000 దొంగతనం చేసిందని పట్టుకున్నారు. అంటే ఎలా చేసిందంటే 50,000 రూపాయలు ఎట్లా దొంగతనం చేసింది? ఎట్లా చేసిందో మాకు చెప్పలేదు. మీ బిడ్డ దొంగతనం చేసింది అని ఈ టైంకి వచ్చిండ్రు మా ఊరికి. వచ్చి ఇక వేసుకొని పోయిండ్రు, నన్ను తీసుకొని పోయిండ్రు. తీసుకొని మద్దూరుకి పోయిండ్రు. మద్దూరులో ఒక 4 గంటల దానికేరా ట్రై చేసిండ్రు. కొట్టిండ్రు మద్దూరులో. కొట్టిండ్రా? కొట్టిండ్రు. ఎవరు మీ పాపను కొట్టిండ్రా? మా పాపను కొట్టిండ్రు, నన్ను కొట్టిండ్రు. నిన్ను కొట్టిండ్రా? నిన్ను కూడా కొట్టిండ్రు, మీ పాపను కూడా కొట్టిండ్రు. అంటే ఎక్కడ పోలీస్ స్టేషన్ లో కొట్టిండ్రు? ఎక్కడ పోలీస్ స్టేషన్ లో. ఏదో ఆ డబ్బులు ఎక్కడ పెట్టారని కొట్టిండ్రా? అంటే ఆ పాప నాకే ఇచ్చి మా అమ్మకి ఇచ్చిందని చెప్పిందంట. ఇచ్చిందని చెప్తే నాకు ఇచ్చలేదని చెప్పిన. మీ పాప ఇచ్చిందంట, నువ్వు ఇవ్వలేదని కొట్టిండ్రు. ఇక అయితే ఇక తీసుకుపోయిండ్రు. 4 అయింది. ఇక 4 గంటల అంటే మళ్ళీ పేటకు కొన్నాయిండ్రు. ఎక్కడికి? నారాయణపేట. నారాయణపేట కొన్నాయి. అంటే పోలీస్ స్టేషన్ అంటే ఏ పోలీస్ స్టేషన్ లో కొట్టిండ్రు? ఇక్కడ మద్దూరు పోలీస్ స్టేషన్. మద్దూరు పోలీస్ స్టేషన్ లో కొట్టిండ్రా? ఓహోహో. మద్దూరు పోలీస్ స్టేషన్ ఎవరు? ఎస్ఐ కొట్టిండా? ఎస్ఐ పక్కన ఉంటారు కదా లేడీస్ కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్ కూడా కొట్టిండ్రా? ఓకే. ఇక ఆడికి వెళ్ళి 4 గంటల అంటే మళ్ళీ పేటకు వచ్చినాం. అది మన నారాయణపేట. నారాయణపేట నుండి ఇక బాగా 5 అయిందేమో. ఇక సఖీలకు కొనాయిండ్రు. సఖీ కేంద్రానికి? నారాయణపేటలో ఉన్న సఖీ కేంద్రానికి కొనాయిండ్రు. ఆడ కొనవేండ్రు. ఇక 5 అయిందేమో. మాకు అన్నం వేసిండ్రు. తిన్నాము, కూర్చున్నాం. అంటే ఇక పాప నువ్వు మాట్లాడరాదని ఇక పాప ఒక రూమ్ లో నన్ను ఒక రూమ్ లేచిండ్రు. అసలు నిన్నెందుకు తీసుకెళ్ళంటే? పాప కదా దొంగతనం చేసింది. మా అమ్మకి ఇచ్చిందని చెప్పిందంట. మా అమ్మకి ఇచ్చానని చెప్పిందా? దానివల్ల ఇక తీసుకోండి నన్ను. అంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇమ్మని ఎక్కడ పెట్టారని కొట్టిండ్రా, లేకపోతే ఎందుకు కొట్టిండ్రు? ఎక్కడ పెట్టినామని కొట్టిండ్రు. ఇక బంగారం అంటారు, బంగారం తెచ్చింది అంటది నీ బిడ్డ. బంగారం మేడ ఉన్నదని కొట్టిండ్రు. ఆ బంగారం తెస్తే నా ఇల్లు అట్లుంటదా మేడం? అదే ఇల్లు చూసి వచ్చిండ్రు. అవును, చూసొచ్చాను. అవును. ఇక బంగారం నీ బిడ్డ తెచ్చిందంట, నువ్వు లేదంటావా అని కొట్టిండ్రు. ఇది జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? సఖిలని. ఏ తారీఖున జరిగింది? తారీఖు గుర్తులలో పోయిన ఎన్ని నెలలు అయింది జరిగి? అంటే జనవరికి ఫస్ట్ చూడు. జనవరి 22కు. అంటే జనవరి అవతల 22కు. జనవరి అవతల 22కి. అంటే డిసెంబర్ నెలలో జరిగింది. అయితే మరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండ్రా మీ పాప మీద? ఎవరు కేసు పెట్టలేదు. సార్ వాళ్ళే ఇక మమ్మల్ని గొనవ చేసిండ్రు అన్నట్ల. అంటే నేను అంటుంది సఖీ కేంద్రంలో ఎన్ని రోజులు ఉంచిండ్రు? నెల 11 రోజులు. నన్ను నెల 15 రోజులు నిన్ను సఖీ కేంద్రంలో పెట్టారు. మీ పాపని? ఇద్దరు మా అన్నే. ఇద్దరు అక్కడే పెట్టిండ్రు. సఖీ కేంద్రంలో ఎందుకు పెడతారు? అట్లా పెట్టరే. మాకేం తెలుసు మేడం, మాకు తెలియదు కదా ఇవన్నీ. అయితే ఇక మేడం అడిగిన. మేడం నాడు మా పాప మీద బాగా క్యాల్ వచ్చింది. పాపకు ఫోన్ చేయి మేడం, ఫోన్ మాట్లాడుతుంటే సార్ ఎస్ఐ సార్కి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని ఫోన్ చేస్తా అన్నది. ఇంకా చెయ్యలేదు ఆడికైనా గిట్ట. అంటే మీ పాపను చూడడానికి కూడా అనుమతించలేదు? ఇయ్యలేదు. మా వాళ్ళు వస్తే గిట్ట ఎవ్వరికి అనుమతి ఇచ్చలేదు. ఆడికి ఎవ్వరికి అనుమతించలేదు. డబ్బులు కట్టుర్రే, 5 మంది తీసుకొని పోర్రి అన్నారంట. డబ్బులు కట్టాలి, ఆ అమ్మాయిని తీసుకొని పోని. మీది ఏంటమ్మా? ఏం క్యాస్ట్ మీది? అరే ఎస్సీ. మాదిగోళ్ళం. ఇప్పుడు సహజంగా ఆ పాప 14 సంవత్సరాలు కదా. 14 సంవత్సరాల లోపు దొంగతనం చేస్తే వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి. వాళ్ళని వాళ్ళకి కేసు పెట్టి వేరే చైల్డ్ కేర్ సెంటర్స్ లో పెట్టాలి. సరే, అలా పెట్టకుండా సఖీ కేంద్రంలో నెల 15 రోజులు
ఎందుకు ఉంచారు? కనీసం మీ గ్రామస్తులు వాళ్ళు ఎవరు అడగలేదా? ఎవ్వరు పట్టించుకోలేదు మేడం మమ్మల్ని. ఆ, పైసలు కట్టురి తెచ్చుకోరాయమని పిల్లని అక్కడ వండుకో నాకు గిట్ట అవసరం లేదు. పిల్ల వస్తే గిట్ట నేను చచ్చిపోతా. ఎందుకంటే పాపకు మానసికంగా బాలేదు. బాలేదు. నన్ను ఏమిట్లా నిరికిస్తాను, నా పిల్లకు నాకు చంపేస్తుంది. వచ్చిన గిట్ట నాకు లాభం లేదు. ఆ పిల్ల వద్దే వద్దు, నాకు అసలు అవసరమే వద్దు. ఎందుకంటే పాప మానసికంగా బాలేకనే అక్కడ తిరగడం లాంటివి చేస్తుంది. ఇట్లా చేస్తుంది. యాడ్ తెచ్చినాక భరించాలే నేనే. ఈ ట్యాండ్ గిట్ట తెచ్చా అని చెప్పవలసింది. ఇప్పుడు ట్యాండే ఇప్పుడు ఆడ నెలలు ఉండొస్తాయి నా చిన్న పిల్ల నిడిచిపెట్టి. ఇప్పుడు నీకు నా చేత కదా దెబ్బలు నిన్ను గిట్ట నా చేత కాదు. మిమ్మల్ని కొట్టారా పోలీసులు? కొట్టారు. మిమ్మల్ని కొట్టారా? కొట్టిండ్రు. మీ పాపను కొట్టిండ్రు? 14 సంవత్సరాల పాపను కొట్టిండ్రు? నన్ను కొట్టిండ్రు. మిమ్మల్ని కూడా కొట్టిండ్రు? ఎన్ని రోజులు కొట్టారమ్మా మిమ్మల్ని? 3 రోజులు కొట్టిండ్రు. 3 రోజులకు కొట్టిండ్రా? ఎవరు కొట్టారు మిమ్మల్ని అసలు మామూలుగా? ఏమైనా గుర్తుపడతారా? ఎస్ఐయా? నారాయణపేట ఎస్ఐ? నారాయణపేట వాళ్ళే కొట్టిండ్రు. నారాయణపేట పోలీసులు కొట్టిండ్రు. ఓకే. అయితే ఇప్పుడు మీ పాపని ఎక్కడ పెట్టిండ్రు? అదే గుట్ట మీద అది ఇది లేదా చైల్డ్ కేర్ సెంటర్ లోనే అక్కడ పెట్టిండు. మొన్న సార్ వాళ్ళు ఫోన్ చేస్తే బోనపాయుడు ఆధార్ కార్డులు అన్ని ఇచ్చినాం. అక్కనే సాలకేస్తామన్న అక్కనే ఉంటుండ్రు. సరే అక్కనే సాలకేరు, ఊరికి మాత్రం అక్కరు అని చెప్పిన. ఇప్పుడు మిమ్మల్ని ఎలా తీసుకొచ్చిండ్రు? పైసలు కట్టిండ్రు, తీసుకొచ్చిండ్రు. మీకు పైసలు కట్టిండ్రా? ఎంత పైసలు కట్టిండ్రు? 1,40,000 అన్నారు మా వాళ్ళు. 1,40,000 రూపాయలు కట్టిండ్రు. ఎవరు కట్టిండ్రు? ఎవరు కట్టిన తెలియదు కానీ లోపల ఉండ బయట వాళ్ళకి 10 మందికి గుర్తు. పోలీసు వాళ్ళకే కట్టిండ్రు. పోలీసు వాళ్ళే నారాయణపేట పోలీసు వాళ్ళకే కట్టి నన్ను తీసుకొని వచ్చేది. భూమమ్మి కట్టిండ్రా? భూమమ్మి కట్టిండ్రు. భూమమ్మి కట్టిన. అంటే ఇప్పుడు ఒకటి విషయం ఏంటంటే ఆ అమ్మాయి దొంగతనం చేసింది సరే, నిజమే అనుకుందాం. కానీ 50,000 రూపాయలు దొంగతనం చేసేంత ఆ పాప అంత లేదు. చిన్నది కదా, 14 సంవత్సరాలు. సరే షాప్లోంచి తీసింది, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అని అంటే దాన్ని ఏదైనా కోర్టుకి సబ్మిట్ చేయాలి, అమ్మాయి మీద కేసు పెట్టాలి, చైల్డ్ కేర్ సెంటర్లో పెట్టాలి. మిమ్మల్ని తీసుకెళ్లవలసిన అవసరం లేదు. నెల 15 రోజులు ఉంచవలసిన పని లేదు. మిమ్మల్ని పోలీసులు కొట్టకూడదు, పిల్లల్ని అయితే అసలే కొట్టకూడదు. కానీ ఎందుకు కొట్టారు ఏంటి? మరి మీరు వేరే అంటే మీ ఊళ్ళో సర్పంచ్ ఉంటాడు, వాళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడము, మీరు ఎస్సీలు మాదిగా పేదవాళ్ళు ఇంత ఇంత ఇది చిన్న అమాయకుడు మేడం. నా మొగుడు మాట ఎవరు పట్టించుకోరు. నా మొగుడు అమాయకుడు ఉన్నదానికి నా మొగుడు నేను చచ్చిపోతా, నా పిల్ల చచ్చిపోతుంది అన్నట్ల ఇంకా భూమి అమ్మి పైసలు కట్టి నన్ను తీసుకొని వచ్చింది. ఇంతే. ఆ పాపను మాత్రం అక్కడే పెట్టింది. అక్కడనే పెట్టినాం ఆ పాపని. సరే సరే. ఈ పాప చిన్న పాప, ఇంకా ఈ పాపను కూడా చూడనివ్వలేదు మిమ్మల్ని? మీ చుట్టాల బంధువులు కూడా ఎవరిని చూడనివ్వలేదు? ఎవరు బంధువులే, మా చిన్నమ్మ వచ్చింది, మా అవ్వ వచ్చింది, ఎవరిని చూడనిచ్చలేదు. ఎందుకు? అసలు సఖీ కేంద్రంలో పెట్టవలసిన పని ఏమొచ్చింది? అసలు అర్థమే కావట్లేదు. మాకు తెలియదు మేడం. ఇక మీకే గుర్తావని మేము చూసిలే, మేము మేగిలేం, మాకు తెలియదు. పొద్దుగా లేచి ఈ పని చేసుకుంటాం ఉంటాం చూడిగా. చేనుల పని తప్ప మాకు ఏరా పనే తెలియదు. ఇక పోనీ ఆ పాప మీద కేసు పెట్టినట్టు ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా? లేదు. ఏం లేదు. ఊరికే అక్కడ అందులో పెట్టారు, కేసు ఏమంటారు సెంటర్ లో పెట్టిండ్రు అమ్మాయిని, అంతేని కేసు కదా ఏం లేదు. మరి ఆ 1,50,000 రూపాయలు పోయాయి. మరి ఆ అమ్మాయి దొంగతనం చేసింది, మరి ఆ డబ్బులు తెలీదు, అవి వాళ్ళు తీసుకుని ఉంటారు. ఎందుకంటే తీసుకున్నారంటనా? వాళ్ళు తీసుకున్నారు. ఆ పాప దొంగతనం చేసిన పైసలు వాళ్ళే తీసుకున్నారు. అయితే ఇప్పుడు భూమి పాయే, అన్ని పాయే. మరి దీని మీద మాత్రం ఎవరు స్పందించలేదు. ఏ రాజకీయ నాయకులు స్పందించలేదు, ఏ కుల సంఘాలు స్పందించలేదు, ఎవరు దళిత సంఘాలు రాలేదు. ఈ జయభాస్కర్ రెడ్డి సార్ గిట వచ్చిందాడికి వస్తే గిట ఆయన చూస్తాం, మేము మాట్లాడతామంటే గిట ఆయన గిట పెద్ద ఇదే అంటే మన పోలీసులకు కున్నమన్నట్ల ఆయనని గిట్ట చూడనివ్వలే మమ్మల్ని. వచ్చి వాపస్ వచ్చిండ్రా బద్దు. మీరు చూస్తే ఇంత బక్కగా ఉన్నారా? మరి అన్ని దెబ్బలు కొడితే ఏమైనా చచ్చిపోతావు ఒకవేళ? ఇంకా సావనికైనా అయింది, బతుకుగా సావాలి. మళ్ళీ ఏం చేస్తాం? మరి చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించి వచ్చిన మళ్ళీ ఏం చేయాలి? సచిన దాని లెక్క అయిపోయినా. సచిన దాని లెక్క అయినా జండు బాంబు పెట్టి పెట్టి కొట్టిండ్రు. కళ్ళకి జండు బాంబు పెట్టి కొట్టిండ్రు. సఖీ కేంద్రంలో పెట్టారు. మరి సఖీ కేంద్రం వాళ్ళు ఊరుకున్నారా? ఇలాగా మా దగ్గరకు తీసుకొచ్చి ఇలా కొట్టకూడదు అని సఖీ కేంద్రం వాళ్ళు ఏమనలేదా? ఎవరేమనలేదు మేడం. ఎవరేమనలేదు. సఖీ కేంద్రం వాళ్ళు ఎవరేమనలేదు.
ఓకే ఓకే. సరే నేను ఇలా పట్టుకుని నేను మాట్లాడతాను. చూస్తున్నారు కదా, ఇది మద్దూరు మద్దూరు మండలము. తర్వాత ఏం గ్రామం? పెదురుపాడు గ్రామంలోని ఒక 14 సంవత్సరాల అయినటువంటి ఒక పాప స్వాతి దొంగతనం కేసు మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళని బాగా కొట్టడమే కాకుండా నారాయణపేట పోలీస్ స్టేషన్ కూడా తీసుకొని పోయి వాళ్ళని బాగా కొట్టి సఖీ కేంద్రంలో నెల 15 రోజుల పాటు ఉంచారు. ఆ అమ్మాయి తన డబ్బులు తల్లికి ఇచ్చానని, అలాంటి వాళ్లే ఆ దొంగతనం చేసి ఆ డబ్బులు తల్లికి ఇచ్చిందనే నేరాపణతోటి స్వాతి యొక్క తల్లిని కూడా తీసుకొని పోయి వాళ్ళ నెల 15 రోజుల పాటు వాళ్ళ అమ్మను కూడా సఖీ కేంద్రంలో పెట్టి ముఖానికి జండూబాం రాసి కొట్టడం జరిగిందంట. అంతేకాకుండా నాగప్ప అంటే స్వాతి వాళ్ళ తండ్రి పొలాన్ని అమ్మి 1,50,000 రూపాయలు పోలీసులు వాళ్ళకి కట్టి తన భార్యని తీసుకురావడం జరిగింది. ఇది ఎంత అన్యాయం అంటే, ఇంత మారుమూల గ్రామంలో ఆ పాప విషయం ఏంటంటే స్వాతికి మానసికంగా బాగలేదు, మానసిక పరిస్థితి బాగలేదు ఆ పాప. అది గ్రామంలో అందరికీ తెలుసు. తను చిన్న చిన్న దొంగతనాలు చేయడం, పట్టుపట్టడం, అక్కడికి ఇక్కడ తిరగడం గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే. గ్రామంలో మేము అందరం కూడా కనుక్కోవడం జరిగింది. అయితే అలాంటి మానసిక పరిస్థితి బాగలేనటువంటి అమ్మాయిని ఇంకా కొంచెం మంచిగా చేయవలసిన బాధ్యత, అలాంటి చిన్నపిల్లల్ని చైల్డ్ కేర్ సెంటర్లో పెట్టి వాళ్ళ మానసిక పరిస్థితిని బాగు చేయడం, వాళ్ళకి చదువు చెప్పడం చేయవలసినటువంటి ఈ ప్రభుత్వాలు దొంగతనం నేరారోపణ, సరే దొంగతనం జరిగిందే కావచ్చు, సీసీ కెమెరాలు ఉండొచ్చు, కానీ 50,000 రూపాయలు దొంగతనం చేసిందనే ఒక నేరారోపణతోటి ఆ అమ్మాయిని నెల 15 రోజుల పాటు సఖీ కేంద్రంలో ఏ విధంగా ఉంచారు. అంతేకాకుండా ఆ అమ్మాయి తల్లిని కూడా ఏ విధంగా ఉంచారు, పోలీసు వాళ్ళు ఎలా కొట్టారు, 1,50,000 రూపాయలు తీసుకొని వాళ్ళని విడుదల ఎట్లా చేశారు అంటే లంచాలు బాగా మరిగి ఈ పోలీసు వాళ్ళు ఇలాంటి పద్ధతి చేసి ఈ మొత్తం ఈ కుటుంబాన్నే రోడ్డుని కీడ్చి వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పడేశారంటే, ఈరోజు నాగప్ప ఉన్న ఎకరాన్ని పొలంలో అర్ధ ఎకరాన్ని నమ్ముకోలేని పరిస్థితి తీసుకొచ్చి ఇంత కఠినమైన పేదరికంతో ఉన్నటువంటి ఈ వీళ్ళని ఇంత నేరారోపణ చేసి ఆ అమ్మాయిని ఈ రోజు కూడా చైల్డ్ కేర్ సెంటర్లో పెట్టడం జరిగింది. మేము చైతన్య మహిళా సంఘం ద్వారా డిమాండ్ చేసిందంటే, వెంటనే దీని మీద నిజ నిర్ధారణ కమిటీ ఖచ్చితంగా వేయాలి. దీనికి ప్రత్యేకమైన జడ్జిని నియమించి ఇది జరిగింది ఏంటి, మద్దూరు పోలీస్ స్టేషన్లో ఏ కారణం చేత కొట్టారు, సఖీ కేంద్రంలో ఏ కారణం చేత 45 రోజులు పెట్టారు, వాళ్ళని సఖీ కేంద్రంలో పెట్టి 45 రోజులు ఏ కారణం చేత కొట్టారు, అక్కడ కూడా కొట్టడం జరిగింది. అసలు 14 సంవత్సరాల లోపు పిల్లల్ని కొట్టకూడదు, వాళ్ళ తల్లిని కూడా అరెస్ట్ చేసి కొట్టకూడదు. ఇలాంటి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వంలో సర్కిల్లో ఉన్నటువంటి ఒక పోలీసు వాళ్ళే ఇలాంటి పనులు చేయడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి పోలీసు వాళ్ళ మీద ఖచ్చితంగా ఎవరైతే నాగప్ప స్వాతిని కొట్టినారో, వాళ్ళ అమ్మని కొట్టారో వాళ్ళ పోలీసు వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి చైతన్య మహిళా సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి డబ్బులు 1,50,000 రూపాయలని వెంటనే తిరిగి ఇవ్వాలి. అంతేకాకుండా ఆ స్వాతి మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఒక స్పెషల్ కేసుగా పరిగణించి వెంటనే ఆ కేసును కూడా కొట్టివేసి, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఆ అమ్మాయికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పియాలని చైతన్య మహిళా సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంత జరిగినా, ఇక్కడ ఈ ఊళ్ళో ఈ గ్రామంలో ఇంత ఇష్యూ జరిగినా కూడా ఒక పేపర్కి రావడం కానీ, ఒక మీడియాకి రావడం కానీ ఇంతవరకు జరగలేదు. అంటే గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని డబ్బులు తినేసినటువంటి పోలీసు వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి చైతన్య మహిళా సంఘం ద్వారా మేము డిమాండ్ చేసడం జరుగుతుంది.